రెవెన్యూ వ్యవస్థని మరింత బలోపేతం చేసే దాంట్లో, రెవెన్యూ వ్యవస్థని గౌరవించుకునే దాంట్లో, రెవెన్యూ వ్యవస్థని కంటికి రెప్పలా కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా మీరు ఈ ప్రభుత్వాన్ని ఎలా అయితే దీవించారో, ఆశీర్వదించారో, ఈ ప్రభుత్వం కూడా మీ పక్షాన అదే రకమైన ఆలోచనతో ఉంది. సెకండ్ ఒపీనియన్ గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి లేదు. కానీ ఒక్క విషయం, ఆర్ఓఆర్లో ఉన్న తప్పుల్ని, తడకల్ని సవరిస్తాం. మళ్ళీ రెవెన్యూ కోర్టులు ఓపెన్ చేస్తాం. గ్రామ స్థాయిలో తప్పకుండా రెవెన్యూ వ్యవస్థని, ప్రతి రెవెన్యూ గ్రామంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పెడతాం. వీటి అన్నిటితో పాటు మీలో, నాలో, మన అందరిలో దీన్ని అమలుపరిచే దాంట్లో చిత్తశుద్ధితో మనం పనిచేయాలి. వ్యక్తిగతంగా మీకు ఏ కష్టం ఉన్నా షేర్ చేసుకోవడానికి నేనున్నా. కానీ ఈ వ్యవస్థ ఒక మంచి పేరు తేవాలి అంటే ఒక శ్రీనివాస్ రెడ్డో, ఒక రేవంత్ రెడ్డో ఇద్దరు కలిస్తే అయ్యేది కాదు. ఇద్దరితో సాధ్యపడేది కానే కాదు. ఈ వ్యవస్థ అంతా బాగుపడద్దు అనుకుంటే అది డెఫినెట్గా మా ఇద్దరు అవివేకమే. ఈ వ్యవస్థ బాగుపడాలంటే, ఈ వ్యవస్థ మన మీద పూర్తి నమ్మకము, విశ్వాసం కేవలం చట్టాలతోనో, ధరణిలో ఉన్న తప్పులు తడకల సరిదిద్దుతోనో, మనందరికీ ప్రమోషన్లు ఇస్తేనో ఈ వ్యవస్థలో మన మీద ప్రజలకి నమ్మకం రాదు. అది రావాలి అంటే మీరు, మేము కలిసి చిత్తశుద్ధితో పనిచేస్తే తప్ప ఆ కాన్ఫిడెన్స్ సామాన్య ప్రజల్లో రాదు.